హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మన శారీ ఉండిద్ది కదండి, శారీతో ఇలా 1 మినిట్ శారీని ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. మనం దీన్ని అయితే 3 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే లాంగ్ ఫ్రాక్ మీద ఇలా దుపట్టా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే ఒక సైడ్ను 1 పిన్నిస్ పెట్టేసుకొని ఇలా శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ డ్రెస్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. దీన్ని సింపుల్గా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. టోటల్గా అయితే ఇలా వచ్చేసింది. ఇదైతే నా స్టైల్లో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇదైతే లైనింగ్ అండి. నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, 4 మీటర్స్ తీసుకున్నాను. అందులో డబుల్ ఫోల్డ్ వేసానండి. నేను ఇలా మొత్తం డబుల్ ఫోల్డ్ వేసి దాన్ని ఇంకో ఫోల్డ్ వేసాను. మొత్తం 4 ఫోల్డ్స్ వేసాను. నేను టోటల్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను, చూడండి ఒకసారి. టోటల్ లెంత్ వచ్చేసి 54 అండి. అందులో కింద ఫ్రిల్స్కి వచ్చేసి 15 ఇంచులు పెట్టుకుందామని చూస్తున్నాను. 15 ఇంచులు తీసేస్తే 39 ఇంచులు వచ్చింది. మిగతా పార్ట్ 39 ఇంచులని మనం మిగతా పార్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ని 39 ఇంచులు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియో ఎలా అయితే మార్క్ చేసుకున్నాను అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసి ఫుల్ షోల్డర్ అవుట్ చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఆర్మ్ కర్వ్ స్కేల్తో ఇలా ఒక కర్వ్ అయితే ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 4 ఫోల్డ్స్ మీద 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం వేస్ట్ దగ్గర 14 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని పైన నుంచి అక్కడ వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ అండి. పైన 9 ఇంచులు పెట్టుకుంటే కింద చెస్ట్ లూజ్ దగ్గర 9 ఇంచులు వచ్చింది కదండి. అలాగే వేస్ట్ దగ్గర 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇలాగా పైన కింద రెండు వేస్ట్ లూజ్ని చెస్ట్ లూజ్ని రెండు మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కింద పార్ట్ వరకు చూసారా, ఇలా కింద పార్ట్ వరకు ఇలా క్రాస్గా పెట్టేసుకుని స్కేల్ సరిపోలేదని చెప్పి మళ్ళీ నేను టేప్ పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. చూసారా, నేను కరెక్ట్ మార్కింగ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను, ఖర్చు దగ్గరకు కాదండి. చూసారా, ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి, తర్వాత ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ మార్కింగ్ అండి. మెయిన్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోండి. ఖర్చు 2 ఇంచులు అవసరం లేదండి, ఒక 1 ఇంచు 1.5 ఇంచులు అంత సరిపోయింది. కింద అయితే నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఉంటే సరిపోయిద్ది మనకు ఖర్చు. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నేను పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. చూడండి, మనమైతే ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా ఇలా కట్ చేసేసుకోవచ్చు. కింద వచ్చేసి అది ఖర్చు కోసం అండి, ఎక్స్ట్రా నేను కట్ చేసేది. ఇలా కట్ చేసేసిన తర్వాత కింద అండి లెంత్ ఇక్కడ వరకు వచ్చింది కదా, 39 ఇంచెస్. అక్కడ ఎక్స్ట్రా పీసులు ఉంటాయి, కట్ చేస్తున్నాను. సైడ్ని వచ్చేసి ఒక 1 ఇంచు క్రాస్ తీసుకున్నానండి, పైకి తీసుకున్నాను ఒక 1 ఇంచు. చూసారా, ఇలా 2 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా 2 పార్ట్లు వస్తాయండి. వచ్చిన తర్వాత ఇదండి శారీ, ఇలా శారీ మీద పెట్టేసుకోవాలి. తీసుకున్నాం, ఇదైతే 1 పీస్ అండి. ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా ఇలా 1 పీస్ తీసుకుని ఇలా శారీ మీద ఇలా పర్చ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా కింద కూడా అంతేనండి, కింద కూడా అలా కట్ చేసుకోవాలి. కింద ఎక్కువ ఉంచుకునే పని ఏం లేదు. చూసారా, నేను చుట్టూ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 1 పార్ట్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకో పార్ట్ని కూడా ఇలాగే వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కింద కూడా క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. నేను ఇలా కట్ చేసేసుకోవాలండి మొత్తం చుట్టూ. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకో పార్ట్ ఉండిద్ది కదండి, ఆ పార్ట్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్ట్ని కూడా సేమ్ తీసుకుని ఇలాగే వేసుకొని కట్ చేసుకోవాలండి.
నేను కొలుస్తున్నానండి, అదే దుపట్టా కోసం. మనం పైన దుపట్టా వేసుకుంటాం కదండి చున్నీ, ఆ చున్నీ కొలుస్తున్నాను ఒకసారి 2.5 మీటర్లు ఉండిద్దా అని. కొలిచి చూసుకున్న తర్వాత మిగతా క్లాత్ని ఇలా వేసేసుకున్నాను. ఇంకో ఫోల్డింగ్కి, ఇంకో మార్కింగ్కి, ఇంకో పాటుకొని ఇలా వేసుకొని 1/2 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ముక్కల చీర ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 ముక్కలుగా వచ్చింది చీర. మొత్తం 3 ముక్కలు కలిపి 5.5 మీటర్లు ఉండిద్ది. 3 ముక్కలు, మొత్తం 3 ముక్కలు కలిపి 5.5 ఉండిద్ది. 5.5 మీటర్లు. 5.5 మీటర్లో నేను 2.5 మీటర్లు వచ్చేసి ఒక ముక్క వచ్చింది. ఆ 2.5 మీటర్లో ఒక ముక్క వచ్చిన దాన్ని నేను దుపట్టా కింద పెట్టేసేసాను. ఇంకో ముక్క వచ్చేసేసి ఒక 1 మీటర్ వచ్చింది. ఆ 1 మీటర్ని ఇలా ఫస్ట్ తీసాను చూసారా, ఫ్రంట్ పార్ట్ ఆర్ బ్యాక్ పార్ట్, అలా ఒక పార్ట్ తీసేసుకున్నాను. ఇంకా మిగిలిన క్లాత్లో ఇలా ఇంకో పార్ట్ తీసుకున్నాను. ఈ పార్ట్ కూడా తీసుకోక మిగిలిన క్లాత్ని నేను కింద ఫ్రిల్స్కి పెట్టుకుంటున్నానండి. 5.5 మీటర్లో 2.5 మీటర్లు పోతే 3 మీటర్లేనండి ఉండేది. ఇప్పుడు ఆ 3 మీటర్లలోనే నేను ఇలాగ కింద ఫ్రిల్స్కి, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి మొత్తం సరిపోయేటట్టు కట్ చేసి స్టిచ్ చేశాను. అయినా కానీ ఫ్రిల్స్ చాలా బాగా వచ్చినాయండి, ఎక్కువ కూర్చొచ్చేసింది. ఇలా ఇది దుపట్టా అండి, నేను కొలిచాను ఒకసారి. 3 ముక్కలు వచ్చినాయి అని చెప్పాను కదా, అది పెట్టుకో ఒక పీస్ అండి. ఆ పీస్ పక్కన పెట్టేసేసాను. ఇదిగోండి 2 పార్ట్లు కట్ చేయగా మిగిలిన క్లాత్ అయితే ఇది. ఈ క్లాత్ని నేను ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసాను చూడండి. శారీ అనేది మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా డబుల్ ఫోల్డ్ వేసాను. వేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిల్స్గా కట్ చేసుకోవాలి కదండి. ఫ్రిల్స్ కోసం మనం ఎంత లెంత్ అయితే తీసుకుంటామో అంత లెంత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. నేనైతే 15 ఇంచెస్ అని చెప్పాను కదా, 15 ఇంచెస్కి పైన కింద ఖర్చు కలిపి నేను ఒక 16 ఇంచులకి అయితే కట్ చేసుకుంటున్నాను. చివర బ్లాక్ అంచు వచ్చింది కదండి నలుపుది, ఆ అంచునైతే తీసేస్తున్నాను. అంచుని పెట్టట్లేదు, మళ్ళీ అంచు పెడితే మళ్ళీ లుక్ అనేది మారిద్దని చెప్పి మళ్ళీ అంచు పెట్టట్లేదండి. అంచు తీసేసేసి పెట్టుకుంటున్నాను, అందుకే కొలుచుకుంటున్నాను. అంచు ఉంటే ఎంత వచ్చిద్దా లేకపోతే ఎంత బాగా వచ్చిద్దా అని చెప్పి అంచు పెట్టి ఒకసారి కొలుచుకుంటున్నానండి. విడ్త్ కూడా చూసుకుంటున్నాను ఒకసారి ఎంత వచ్చిందా అని చెప్పి. ఇదిగోండి మనం పై పార్ట్ కట్ చేసాం కదండి, అక్కడ అంచు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుంటున్నానండి. అంచు వచ్చేసి 29 ఇంచులు వచ్చేసింది కింద బోర్డర్ మొత్తం కలిపి. 29 ఇంచులకి డబల్ తీసుకుంటే క్లాత్ మనం ఫ్రిల్స్కి సరిపోయిద్దండి. 29 ఇంచులు 30 ఇంచులు వేసుకుంటే 30 ఇంచెస్, 30 60 ఇంచెస్ ఆ క్లాత్ అయితే మనకి కింద ఫ్రిల్స్కి సరిపోయిద్ది. ఫ్రంట్ పార్ట్కి 60 ఇంచెస్, అలాగే బ్యాక్ పార్ట్కి 60 ఇంచులు. ఇలా నాకు అంతకంటే ఎక్కువే వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఇలా 60 ఇంచెస్ క్లాత్ వేసుకుంటే మనకి కొంచెం తక్కువ ఫ్రిల్స్ వస్తాయండి. అదే మనము ఇంకొంచెం ఎక్కువ క్లాత్ వేసుకుంటే కొంచెం ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. చూసారా, నేను బ్లాక్ బార్డర్ అనేది తీసేసాను. ఇప్పుడు తీసేసిన తర్వాత మిగతా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎక్కువ క్లాత్ ఇంక 2 ఇంచులు మిగిలిందండి క్లాత్ ఎక్స్ట్రా దీంట్లో, అంతేనండి. ఆ 2 ఇంచులను కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి సైడ్ మిగిలింది కదండి, అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు సైడ్ని కొంచెం క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేశాను. సిల్క్ క్లాత్ కదండి, జారిపోయిద్ది. ఇది అసలుకి మెత్తగా ఉంది, సాఫ్ట్గా జార్జెట్ లాగా చాలా స్మూత్గా ఉందండి ఈ క్లాత్. అందుకని చెప్పి మళ్ళీ నేను కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకుని నేను ఆ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉన్న 2 ఇంచులు కట్ చేసేస్తున్నాను. ఇదైతే మొత్తం 16 ఇంచుల లెంత్తో తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి లెంత్ వచ్చేసి 16 ఇంచులు అండి కింద ఫ్రిల్స్ కోసం. విడ్త్ వచ్చేసి 84 ఇంచులు వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్కి 84 ఇంచులు, అలాగే బ్యాక్ పార్ట్కి 84 ఇంచులు వచ్చేసింది నాకు మొత్తం టోటల్గా.
ఫ్రంట్ పార్ట్ 84, బ్యాక్ పార్ట్కి 84. ఇలాగైతే మనకి ఎక్కువ వచ్చిందండి. మనకి కొంచెం 84 రాకపోయినా 70, 60 అలా వస్తే కొంచెం తక్కువ ఫ్రిల్స్ వస్తాయి. ఇలా క్లాత్ ఎక్కువ ఉంటే మన దగ్గర ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయండి. చూసారు, నేను ఇలా 2 పీసెస్గా కట్ చేసేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇదైతే 1 పీస్ అండి. చూడండి, ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూపిస్తున్నాను నేను ఈ 2 పీసులు మొత్తం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అని. ఇప్పుడు దీని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కదండి అది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ కూడా నేను కింద కట్ చేయలేదు కదండి, సగం దాకా ఫ్రిల్స్ దాకే కట్ చేశాను కదా, ఫ్రిల్స్ దగ్గర నుంచి కట్ చేయలేదు కదా. ఇప్పుడు అక్కడి నుంచి మనం లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం పై పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్తో ఇప్పుడు కింద లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా 4 ఫోల్డ్స్ వేసాను చూడండి. మన అంబ్రెల్లాకి ఎలా అయితే వేసుకుంటాం 4 ఫోల్డింగ్స్ అలా వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత మనకి టాప్ పార్ట్ వచ్చేసి బాటమ్ ఎంత వచ్చింది, 29 ఇంచెస్ కదండి. ఇప్పుడు అదే 29 ఇంచులని నేను 4 ఫోల్డింగ్స్ వేసాను. అదే 29 ఇంచులండి, 4 ఫోల్డ్స్ వేసాను. చూసారా, అదే 29 ఇంచులని 4 మడతలు వేసాను. అప్పుడు నాకు 7 బావు వచ్చింది. అదే 7 బావుని ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను. ఒక మూలకి మన ఫోల్డింగ్ వేసాం కదా క్లోజ్ సైడ్ను, ఆ మూలకి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 11 ఇంచెస్ ఉండేటట్టు మార్క్ చేసుకున్నానండి. ఇది లైనింగ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 16 ఇంచులు ఉండేటట్టు మార్క్ చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 11 ఇంచులు అండి. లైనింగ్ కొంచెం పైకే ఉండాలి కదా, అందుకని చెప్పి నేను లైనింగ్ 11 ఇంచులు వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాను. ఇలాగా మనం అంబ్రెల్లా ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి. అంబ్రెల్లా ఫ్రాక్కి పైన కింద ఎలా అయితే కట్ చేసుకుంటాం మనం దీన్ని కూడా అంతేనండి, అలా కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి కొంచెం ఫ్లేర్ లాగా కుచ్చులాగా వచ్చేసిద్దండి చక్కగా. మనకి కింద అనేది కొంచెం మనకు ఫ్లేర్ ఉండిద్దండి ఎక్కువగా గేరాలి. ఇదిగో చూడండి, ఇలా వచ్చింది చక్కగా. ఇదొక పార్ట్కి సరిపోయిద్దండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను కొలుచుకొని చూసుకుంటున్నాను. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. అది ఫ్రిల్స్ వచ్చే చోట వచ్చిందండి ఈ లైనింగ్ పార్టు. ఇలా స్టిచ్ చేసుకున్న లైనింగ్కి మనం ఒక కుట్టు వేసేసుకుంటే కింద వచ్చింది ఇది మన ఫ్రిల్స్ దగ్గర లైనింగ్. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్కి కూడా కట్ చేసుకుంటున్నాను. మీరు రెండు పార్ట్లను ఒకేసారి అయినా కట్ చేసుకోవచ్చండి. 8 మడతలు వేసేసి నేను ఓన్లీ 4 మడతలు వేసేసి ఒక పార్ట్ని కట్ చేశాను. అందుకని చెప్పి ఇంకో మడత వేసి ఇంకో పార్ట్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు కొంచెం కనిపించట్లేదు, అయినా నేను 1 పార్ట్ అయితే కట్ చేసేసాను కదా, 7 బావు పెట్టి 4 ఫోల్డింగ్స్ వేసానండి. అలాగే మనకి అంబ్రెల్లా ఎలా అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకుంటామో అదే విధంగా 4 ఫోల్డ్స్ వేసాను. 4 ఫోల్డ్స్ వేసి మనం క్రాస్గా వేసిన చోట అదే ఫోల్డింగ్ వచ్చింది చూడండి, ఆ సైడ్ని వచ్చేసి 7 బావుకి మార్కింగ్ వేసుకున్నాను. అక్కడి నుంచి 11 ఇంచులు లెంత్ అయితే తీసుకున్నానండి. చుట్టూ అలాగే లెంత్ 11 ఇంచులు తీసుకోవాలి. తీసుకుని మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, అందుకే 11 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసిన దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మిగిలిన చూసారా సైడ్ నా క్లాత్, ఆ క్లాత్లోనే నేను హ్యాండ్స్ తీసుకున్నానండి, ఇంకా చేతులు. ఇంకా నాకు మిగిలిన క్లాత్ అయితే అదేనండి, ఆ క్లాత్ని నేను హ్యాండ్స్ కింద తీసేసుకున్నాను. ఇంకా నాకు లైనింగ్ క్లాత్ కూడా మిగలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఏం మిగలేదండి. నేను హ్యాండ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నానండి, ఇప్పుడైతే చూపించలేదు నేను. ఈ కొంచెం క్లాత్ మిగిలిందండి, ఇంకా ఈ క్లాత్ని నేను చేతులకి కట్ చేసి కుట్టాను. ఇంతేనండి, మిగిలిన క్లాత్ వచ్చేసి మిగతా క్లాత్ అంతా ఇదే. ఏంటంటే మనం సైడ్ని తీసుకునేటప్పుడు కొంచెం క్రాస్గా క్లాత్ మిగిలింది, ఆ క్లాత్ ఇదండి. హ్యాండ్స్కి సరిపోయిద్దా లేదండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దామండి.
నేనైతే నెక్ పార్ట్ కట్ చేయలేదు కదా, అప్పుడు నెక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.35 పెట్టానండి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. ఇలా పెట్టేసి నేను వీ షేప్ ఇచ్చేసానండి. చూడండి, వీ షేప్ ఇచ్చేసి ఇలా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత చూసారా వీ నెక్ ఎలా వచ్చిందో. 7 ఇంచెస్ డీప్ అయ్యిద్ది అనుకుంటే మీరు 1 ఇంచ్ కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు. వీ నెక్ వచ్చేసి ఎప్పుడైనా సరే కొంచెం కిందకే ఉండాలండి. పైకి ఉంటే మనకి టైట్గా పట్టేసినట్టు అనిపించింది. చూసారు, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా, ఈ సిల్క్ క్లాత్ కదండి, మనం కొంచెం మంచి వైపు పెట్టో చెడు వైపు పెట్టో చూసుకుని పెట్టుకోవాలండి. సిల్క్ క్లాత్ కదా, నేను అక్కడ జారిపోకుండా ఉండిద్దని చెప్పి అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి నేను పైపింగ్ ఏం వేయలేదు, ఇలాగ పై వైపు కుట్టేసేసి లోపల వైపు తిప్పేసి కొడుతున్నాను. ఇలా వీ షేప్ వచ్చిన దగ్గర సూదికైతే కిందకి దింపుకుని ఇలా తిప్పేసేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ నెక్ దగ్గర వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీ షేప్ వచ్చిన దగ్గర మాత్రం టక్స్ పెట్టుకోవాలండి. ఇలా అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటే ఈజీగా తిరిగిద్ది లోపలికి. ఇలా పై కుట్టు ఒకటి వేసుకుంటున్నానండి, లైనింగ్ మీద వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉండిద్ది, ఊడిపోకుండా. ఇలా లైనింగ్ మీదే వేసుకోవాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు. మళ్ళీ ఇలా వేసేసి లైనింగ్ తిప్పేయాలి. లైనింగ్ తిప్పేస్తే మళ్ళీ పై వైపున ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పై వైపున ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. వీ నెక్ దగ్గర వచ్చేటప్పుడు సూది కిందకి తిప్పి ఇలా పక్క తిప్పుని కుట్టుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలి. షోల్డరు, ఆర్ము ఇలా మొత్తం అండి. మీకు ఇలా జాయింట్ చేసుకుంటూ రాకపోతే ఫ్లోర్ మీద పరిచేసుకోండి. మనమైతే నెక్ స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి ఫ్లోర్ మీద ఇలా పరిచేసేసుకుని మొత్తం అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేసుకున్న తర్వాత కుట్టుకోండి. నాకైతే కొంచెం పర్లేదు కదా, నేను కుడతాను కాబట్టి నేను కుట్టేస్తున్నాను. సిల్క్ క్లాత్ కూడా కొంచెం అలవాటే కాబట్టి నాకు, నేను ఇలా పెట్టుకుని ఇలా హ్యాండ్తో సెట్ చేసుకుని కుట్టేస్తున్నాను చూడండి. మొత్తం జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతే కుట్టుకోవాలి. నేను అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను, జారిపోకుండా ఉండిద్దని చెప్పి. క్లాత్ సిల్క్ క్లాత్ కదండి, ఊరికే జారిపోతూ ఉండిద్ది. అప్పుడు మనకు వచ్చేసి పక్కకి వెళ్ళిపోయిద్దండి, బాగా లూజ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసాం కదండి, ఆ 1/2 ఇంచ్ క్లాత్ ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిపోయిద్ది. మనం ఆ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసేయాలండి. మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత చూసారా, నేను మొత్తం జాయింట్ చేసేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ అయితే చేసేసానండి. వీ నెక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ నెక్ కూడా నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.35 పెట్టుకున్నాను కదండి, అదే 2.35ని నెక్ విడ్త్ 2.35 అండి. అదే 2.35ని కొంచెం కింద మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసానండి. లెంత్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి 7 ఇంచులు తీసుకున్నాను కదా, బ్యాక్ పార్ట్కి 6.5 ఇంచులు తీసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు డీపే తీసుకున్నారు. జారిపోవా భుజాలు అంటారు కదండి, ఏం జారిపోవండి భుజాలు. మనం నెక్ విడ్త్ వచ్చేసి కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి భుజాలు అనేవి జారిపోవు. మీకు అలా జారుతున్నట్టు అనిపిస్తే థ్రెడ్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది. నాకేం జారట్లేదండి, అయినా కానీ నేను కొంచెం ఫ్యాషన్గా ఉండిద్దని చెప్పి థ్రెడ్స్ అనేవి పెట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి స్టిచ్చింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి, సేమ్ ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయితే కుట్టామో అలా ఒక కుట్టు వేసేసి లోపల వైపు తిప్పేయటమే లైనింగ్ని. అందరికీ తెలిసే ఉండిద్ది. మీకు నచ్చితే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి, లేకపోతే నెక్కి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనిపిస్తే డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేనేం వేయలేదండి, ఓన్లీ ప్లెయిన్గా ఇలా స్టిచ్ చేసేసాను. పైపింగ్ కూడా వేయలేదు, లోపల వైపు తిప్పేసాను లైనింగ్ వచ్చేసి. హ్యాండ్స్ కూడా నేనేం వేయలేదు, పైపింగ్ అనేది ఏం వేయలేదు. హ్యాండ్స్ కూడా ఇంతేనండి, లోపలికి తిప్పేసేసాను నేను. ఇలా కుట్టేసిన తర్వాత పై వైపున ఇంకో కుట్టేసుకోవాలి. ఇప్పుడు
చూడండి ఇలా పై వైపున అంచుకండి చివరికి ఎడ్జ్కి వేసుకోవాలి కుట్టు అనేది. ఎప్పుడైనా అంచుకు వేసుకుంటేనే నీట్గా ఉండిద్ది. అలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టేసుకోవాలి ఇలాగా. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే లోపల వైపున నుంచి ఇలాగా కింద అంచు వైపు ఉండేది కదండి, లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఫ్రిల్స్ దగ్గర లైనింగ్ క్రాస్గా వేసుకుని ఆ లైనింగ్ని లైనింగ్ వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడైతే ఖర్చు కనిపించుకుని ఉండిద్ది లోపల నుంచి. చూడండి ఇలా కుట్టుకోవాలి. నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను 2 కుట్లు. ఇలా 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉండిద్దండి. కుట్లు అయితే తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారా, ఇలా అయితే కుట్టేసుకున్నాను. లైనింగ్ వైపు నుంచి కుట్టుకున్నానండి నేను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలండి. నేను కింద సైడ్ని కూడా లైనింగ్ని జాయింట్ చేస్తానండి. సైడ్నే అనుకుంటున్నారు కదా మీరు, అటు సైడ్ ఇటు సైడ్, అటు సైడ్ ఇటు సైడే కాదండి. ఇప్పుడు కింద ఉండిద్ది కదా చివరిన ఎడ్జ్లో, ఈ ఎడ్జ్ దగ్గర కూడా నేను జాయింట్ చేసేసాను లైనింగ్ని. బ్యాక్ పార్ట్కి కూడా అంతేనండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 పార్ట్లకి అంతే. ఎడ్జ్ దగ్గర కూడా నేను లైనింగ్ని జాయింట్ చేసేసాను. చివరి సైడ్ కూడా అటు సైడు ఇటు సైడు అలాగే చివరిన జాయింట్ చేసేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి నేను కింద ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదండి 16 ఇంచుల లెంత్తో, అదే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నానండి. నేను అదే ఫ్యాబ్రిక్కి అటు సైడ్ ఇటు సైడు జిగ్జాగ్ చేసేసానండి. అటు సైడ్ ఇటు సైడ్ జిగ్జాగ్ చేసేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూసారా, నేను పాదం దగ్గర అయితే పాదం కొంచెం కిందకని సూది పెట్టి లూజ్ కుట్టు పెట్టి బ్యాక్ సైడ్ ఇలా వేలుతో క్లాత్ని కొంచెం నొక్కి పట్టుకుంటే, మనం పాదం వైపుకి నొక్కి పట్టుకుంటే ఇలా ఫ్రిల్స్ ముడత ఇలా వచ్చేస్తాయండి కుట్లు. చూసారా కుచ్చులు ఎలా వచ్చిందో చక్కగా నీట్గా. ఇలా కుచ్చులు వచ్చేస్తుందండి, మనం పెట్టుకునే అవసరం లేదు, చక్కగా వచ్చేస్తే. నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద సరిపోయిద్దో లేదో క్లాత్ పెట్టుకుని చూసుకుని ఒకసారి. కొంచెం ఎక్కువైనా పర్లేదండి, అంత తక్కువ కాకుండా చూసుకోవాలి. కొంచెం ఎక్కువైతే మనం ఇదే ఫ్రిల్స్ని ఇంకొంచెం దగ్గరగా పెట్టేసేసి కుట్టేస్తే సరిపోయిద్ది. కొంచెం తక్కువైతే మాత్రం మనకి ఇబ్బంది అండి మళ్ళీ. చూసారా, నేను ఈ ఫ్రిల్స్ అనేవి నేను పై వైపు కనిపించేటట్టు, అందుకేనండి నేను పై వైపు కూడా జిగ్జాగ్ చేశాను. చూసారా మీరు, నేను ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకుంటున్నాను. మనకి ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్ అనేవి మామూలుగా లోపల వైపుకి పెట్టేసేసి పైకి తిప్పేస్తారు కదండి, ఆ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి ఇలా పెడుతున్నాను. నాకు ఎందుకో ఇలా పెట్టాలనిపించిందండి, అప్పుడే కొంచెం బొట్టలా అనిపించింది, అందుకని చెప్పి నేనైతే ఇలా పెడుతున్నాను. ఇలా కూడా చాలా బాగుందండి, లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఫ్రిల్స్ కూడా ఎక్కువ వచ్చినాయండి. ఇలా అంచుకండి నేను పై వైపునే ఇలా పెట్టేసుకుని మనం చేసిన జిగ్జాగ్ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోకుండా కుట్లోకి ఇలా పెట్టుకోవాలి. వన్ సైడ్నో వన్ హ్యాండ్తో, ఇంకో సైడ్నో ఇంకో హ్యాండ్తో ఇలా పట్టుకుని మనం కుట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం కొంచెం. చూసారా, క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఎక్కువ వస్తే నేను అక్కడక్కడ కొంచెం ఫ్రిల్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టేసేసి కుట్టానండి. ఇలా కుట్టుకోవాలి. క్లాత్ కొంచెం ఎక్కువ వస్తే, అదే కొంచెం తక్కువ వస్తే మాత్రం కొంచెం ఫ్రిల్స్ అనేవి తగ్గించాలి మనం. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలండి పై వైపున. ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా అంతేనండి. నేను ఒకసారి కింద పెట్టి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఇదండి బ్యాక్ పార్ట్ అండి. నేను మొత్తం ఫుల్గా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం జాయింట్ చేసి పెట్టుకున్నాను. కింద వైపు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వైపు లైనింగ్ని అటాచ్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేశాను కదండి, అదే ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకుందాం. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టానండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ నేను కొంచెం దగ్గరగా కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పిన్ పెట్టుకోవాలి
పాదం కిందకని వచ్చిన గ్యాప్లో మనం ఇలా పిన్ పెట్టేసుకున్నామంటే చూసారా, నేను వెనక సైడ్ క్లాత్ని ఇలా గట్టిగా ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ వచ్చేటట్టు పెడుతున్నాను. నేను కుట్టు వచ్చేసి 4 మీద పెట్టుకున్నానండి. ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కుచ్చు వచ్చింది, కొంచెం ఎక్కువ దగ్గరగా కుట్టు వచ్చిందండి. నేను 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకున్నాను పైన కుచ్చు క్లాత్ దగ్గర నుంచి. చూసారా, ఫ్రిల్స్ అని చక్కగా వచ్చేసినాయి. ఇప్పుడు ఇదే ఫ్రిల్స్ని మనం కింద అటాచ్ చేసుకుందాం. పై వైపు నుంచే కదండి ఎటు మనం అటాచ్ చేసుకుంటుంది, అందుకని చెప్పి ఇలా పై వైపుని పెట్టేసుకోవాలి క్లాత్ని. చూసారా, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఫ్రిల్స్ని 1 సైడు 1 హ్యాండ్తో, అలాగే కింద క్లాత్ని 1 సైడ్ 1 హ్యాండ్తో ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుని ఇలా దగ్గరగా మన క్లాత్ కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి నేను ఫ్రిల్స్ అనేది ఇంకొంచెం దగ్గరగా పెట్టేసుకుంటున్నాను. అప్పుడైతే నీట్గా వస్తాయి. ఇలా దగ్గరగా పెట్టేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం కుట్టేశానండి చివరి వరకు. మెల్లిగా కుట్టుకుంటూ రావాలండి. మనం జిగ్జాగ్ చేసిన క్లాత్ వచ్చేసి మళ్ళీ కుట్లో పడకూడదు, పడితే మనకి కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. చూసారా, ఫ్రిల్స్ అనేవి ఎలా వచ్చేసినాయో చక్కగా వచ్చేసినాయి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను అండి. నేను వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను, క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి లైనింగ్ 6 ఇంచులే ఉందండి, అదే 6 ఇంచులు పెట్టేశాను. ఆర్ములు వచ్చేసి 7.5 కాబట్టి నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకు పెట్టేసుకుని ఇలా 7.5కి ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసానండి. లోతు కూడా తీసేసాను. కొంచెం క్లాత్ అనేది తగ్గిందండి సైడ్న, అది ఎటు ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పి నేను దాన్ని కొంచెమేనండి, ఒక 1/2 ఇంచుకే తగ్గింది. ఇలా క్రాస్ తీసేసాను. ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసిన దగ్గర ఒక డాట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లైనింగ్ని చూడండి, ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసేసుకుని లోపల సైడ్కి తిప్పేసుకుంటున్నానండి. నేను క్లాత్ కొంచెమే ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నానండి క్లాత్ని. విడ్త్ అనేది ఉంది కానీ లెంత్ లేదు, క్లాత్ ఇలాగే మిగిలింది. ఇలా కుట్టేసేసుకొని పై వైపున ఇంకో కుట్టు వేసుకోవాలండి లైనింగ్ మీద. ఇలా క్లాత్ని ఇలా తిప్పేసి లైనింగ్ మీద ఇలా కుట్టేసుకోవాలి. లేదు అని చెప్పి మనం లైనింగ్ను ఫుల్గా ఒకేసారి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్ కుట్టు అయితే వేసుకోకూడదండి, అప్పుడు నీట్గా రాదు. ఇలా వేసుకుంటేనే నీట్గా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసి చివరికి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, నేను చివరికి వేస్తున్నాను, ఎడ్జ్కి ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. చూసారా, ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా చుట్టూ జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకుని మిడిల్లో ఒక టక్కు, మన క్రాస్ తీసిన వైపు ఒక టక్కు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక చేయి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే హ్యాండ్ని ఇంకో హ్యాండ్ కుట్టుకోవాలి మనం. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్లు జాయింట్ చేసేసాను నేను ఆల్రెడీ. షోల్డర్లు జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, క్రాస్ చూసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ క్రాస్, హ్యాండ్ క్రాస్ వచ్చేసి ఫ్రంట్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూసుకోవాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి హ్యాండ్లో మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటాం కదా, ఆ మిడిల్ టక్కు షోల్డర్ దగ్గర వేసిన కుట్టు రెండు ఒక దగ్గరే పెట్టేసుకుని ఇలా 1 సైడ్ కుట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కుట్టుకోవాలండి. హ్యాండ్ వచ్చేసి ఇలా 1 సైడ్ కుట్టేసుకుని ఇప్పుడు ఇంకో సైడ్కి ఇలా తిప్పేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్టార్ట్ చేసుకుని చివరి వరకు కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. అప్పుడైతే 2 కుట్లు వేసుకున్నట్టు కదా గట్టిగా ఉంటుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉందండి హ్యాండ్లో, అందుకని చెప్పి కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టేసేసుకున్నాను నేను.
ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసుకుందాము. సైడ్ జాయింట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి 5.5 అండి లూజ్ వచ్చేసి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇలా మార్కింగ్ వేసుకున్నాను. అక్కడ రఫ్ ఇచ్చేసేసి అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 చూసుకోండి. పైన కింద ఇలా సమానంగా పెట్టుకొని టేప్ తీసుకుని ఇలా కొలుచుకొని మీకు ఎంత ఆర్మ్ లూజ్ వస్తే అక్కడ పెట్టుకోండి మార్కింగ్. నాకు వచ్చేసి 7.5 కదా, ఇలా 7.5కి ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసాను. అక్కడి నుంచి మన వెస్ట్ మార్కింగ్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. మీరు ఫస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు అయితే పెట్టుకోవాలి. నేనైతే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కొలుచుకొని మళ్ళీ పెట్టుకున్నాను ఒకసారి. వెస్ట్ దగ్గర దాకా 2 ఇంచుల దాకా రానివ్వండి కుట్టుని. అక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చేటట్టు రానివ్వండి. చూసారా, నేను మొత్తం క్లాత్ అంతా కలిపేసాను కాబట్టి ఇలా కుట్టుకుంటున్నాను. చూసారా, నడుం దగ్గర నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు ఖర్చు కుడుతున్నాను. నడుం దాకా 2 ఇంచులు వచ్చేటట్టు కుట్టానండి. అక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చేటట్టు క్లాత్ని ఇలా పెట్టుకొని కుట్టుకుంటున్నాను. చివరి వరకు కుట్టేసుకోవాలండి. ఇంకా ఫ్రాక్ చివరి వరకు. ఇది వచ్చేసి మనం ఫుల్ అంబ్రిల్లా కాదు కదండి మనం పెట్టుకుంది మిడిల్లో. ఫుల్ అంబ్రిల్లా అయితే లైనింగ్ పీస్ లైనింగ్కి అలాగే మెయిన్ పీస్ మెయిన్కి జాయిన్ చేసుకోవాలి. మనం ఇలా నార్మల్గానే కొంచెం తక్కువ అంబ్రిల్లా తక్కువ క్లాత్ కాబట్టి మనం ఇలాగ స్ట్రైట్గా కుట్టేసేసుకుంటే సరిపోయిద్ది మనకి. నేను ఇలాగ లైనింగ్ ఫేస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 4 క్లాత్లని ఇలా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను బోర్కి. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి కింద కూడా. ఇలాగా చూసారా, కింద రఫ్ ఇచ్చేసాను. ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ కొంచెం నీట్గా ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలండి. ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోయిద్ది. కింద వచ్చేసి నేను లైనింగ్ పీసు 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకుని కుట్టేసుకున్నాను. మీరు జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు. అదే ఫ్రిల్స్ దగ్గర మనం లైనింగ్ వేసాం కదండి, ఆ లైనింగ్ని ఫ్రిల్స్ దగ్గర అంబ్రిల్లా కటింగ్ అల్లే కట్ చేసి లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ని 2 మడతలు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అంతే, అయిపోయిద్ది మెయిన్ ఫ్యాబ్రిక్. మన డ్రెస్ ప్రిపేర్ అయిపోయినట్టే. నేను డ్రెస్కి వచ్చేసి హ్యాంగింగ్స్ పెడుతున్నాను. ఇప్పుడు దానికే క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. క్రాస్ పీస్ మిగిలింది కొంచెం చిన్న ముక్కలు, దాన్ని తీసుకొని నేను ఇలాగా డోరీస్ అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఇలా క్రాస్ అనేది కుట్టు అయితే వేసేసాను. ఫస్ట్ మీకు డోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కదా, ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, వెళ్ళి ఒకసారి చూడండి మీకు కనుక తెలియకపోతే. ఇలా క్రాస్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 డోరీస్ కదండి, నేను ఇలా 2 క్లాత్లను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇలా చివరి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం సన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత సన్నగా కుట్టుకుంటే అంత సన్నగా వచ్చిద్దండి డోరీ అనేది. నేను సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా సన్నగా కుట్టిన తర్వాత ఒక 1/4 ఇంచ్ మాత్రం ఉండేటట్టు క్లాత్ని కట్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ సరిపోయిద్దండి. 1/2 ఇంచ్ అలా ఎక్కువ పెట్టుకుంటే డోరీ అనేది తిరగదు. కొంచెం 1/4 ఇంచ్ ఉండేటట్టు పెట్టుకుంటే డోరీ ఈజీగా తిరిగిద్ది. చూడండి, ఇప్పుడు డోరీ తిప్పుతున్నా నేను. ఇలాగ లూప్ టర్నర్తో తిప్పేస్తున్నానండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను వీడియో అప్లోడ్ చేశాను. మీకు కనుక తెలియకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో? ఇలా వచ్చేసిందండి. మనకి మిడిల్లో కట్ వచ్చింది కదండి, అందుకని చెప్పి తిరగలేదు కొంచెం, లేకపోతే కొంచెం ఈజీగానే తిరిగిద్ది. అయినా చూసారు, నేను ఫాస్ట్గానే తీసేసాను. డోరీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో. సైడ్ వచ్చేసి 2.5 మీటర్ దుపట్టా, కింద ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేశాను నీట్గా. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. ఈ ఫ్రాక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.